హరే కృష్ణ. ఏమయ్యా వెంకట్రామయ్య గారు, మీ అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేశారా? నేను ₹1,00,000 పెట్టి జాయిన్ చేశానండి. పెద్ద స్కూల్ అంట, క్లాస్ రూమ్ మొత్తం సెంట్రల్ ఏసీయేనంట. ఇలాంటి ఆడంబరాలన్నీ చెక్ చేసుకుంటాం కానీ నిజానికి అవి మన పిల్లలకు ఉపయోగపడుతున్నా లేదు మాత్రం చెక్ చేసుకోమండి. జిజియాబాయి శివాజీని ఛత్రపతిగా మార్చింది అంటే తను చెప్పినటువంటి రామాయణ మహాభారతాలే కారణం. ఒక సచిన్ టెండూల్కర్ అబ్దుల్ కలాం అవ్వడానికి ప్రయత్నించిన, అబ్దుల్ కలాం సచిన్ టెండూల్కర్ అవ్వడానికి ప్రయత్నించిన ఎంత వైరుధ్యం అండి. భగవద్గీత 4.13లో చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశం. మన పిల్లల్లో ఉన్నటువంటి గుణాలని, వాళ్ళకి ఏ పనులంటే ఇష్టం ఇవి గుర్తించకుండా జస్ట్ నా దగ్గర డబ్బులునే మంచి స్కూల్లో జాయిన్ చేస్తాను అంటే ఒక కోతికి, ఏనుగుకి, ఎలుకకి ఎవరి ముందు చెట్టెక్కుతారని ఒక ప్రయోగశాలలో జాయిన్ చేసినట్టేనండి. ఎవరి స్థానంలో వాళ్ళు గొప్ప, దాన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదేనండి. వాళ్ళకి బయట నుంచి ఎంత ఎడ్యుకేషన్ ఇస్తుందో కాకుండా వాళ్ళ లోపల ఉన్నటువంటి సహజ స్వభావాన్ని ఎంత గుర్తించాం దానికి ప్రాధాన్యత ఇవ్వండి. హరే కృష్ణ.